ధాన్యం కొనుగోలు కోసం ఇటు గజ్వేల్ మార్కెట్ యార్డ్కు బీజేఎల్పీ నేత ఆధ్వర్యంలో వచ్చారు. ఒక్కసారి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఆల్రెడీ కొనుగోలు కేంద్రాలు విజిట్ చేశారు, చూస్తే చాలా కుప్పలు ఉన్నాయి. రైతులు ఏం చెప్తున్నారు, ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తారు? చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నది. ఈరోజు పరిగి నుంచి మొదలు పెట్టినాం, ఇప్పుడు గజ్వేల్ చేరుకున్నాం. ప్రతి సెంటర్లో, ప్రతి ఐకేపీ సెంటర్లో, ప్రతి మార్కెట్ యార్డ్లో మరి ఈ రకంగా వడ్ల కుప్పలు, మక్కల కుప్పలు, ఇక్కడ సన్ఫ్లవర్ కుప్పలు ఎక్కడ పడితే అక్కడ పడున్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది ఎక్కడికక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను నిర్వీర్యం చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా స్పష్టమవుతున్నది. మీరు ఒకసారి చూస్తే రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు 80% కొనుగోలు చేశారని. నేను రేవంత్ రెడ్డి గారు సూటిగా అడుగుతా ఉన్నాను, ఏ లెక్కల ప్రకారం 80% కొనుగోలు చేశామని చెప్తా ఉన్నావు? ఎక్కడ పడితే అక్కడ ఇన్ని రోడ్ల పొట్టి కిలోమీటర్ల కొద్దా ఈరోజు మరి ప్యాడీ పడున్నది, వడ్లు పడున్నాయి, మొక్కలు పడున్నాయి, మొక్కజొన్న కూడా రోడ్ల మీద పోస్తున్నారు. ఇక్కడ సోయా, మీరు సన్ఫ్లవర్ చూశారు, మీరు ఇదంతా ఎక్కడ పడితే అక్కడ కుప్పలు ఉంటే మీరు అమ్మామంటున్నారు. అసలు మీకు ఎవరు చెప్పారు? లెక్కలు ఏమి? ఈరోజు ఈ రాష్ట్రంలో 141 లక్షల మెట్రిక్ టన్ పండిస్తే మీరు 90 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేస్తామన్నారు. మరి మీరే చెప్తా ఉన్నారు 45 లక్షల మెట్రిక్ టన్నులు మేము ఇప్పటిదాకా కొన్నామని. మరి 45 లక్షల మెట్రిక్ టన్నులు 141 లక్షల మెట్రిక్ టన్నులు కొంటే మీరు 30% కొన్నట్ల మీ లెక్కల ప్రకారమే. మరి ఏ రకంగా మీరు మరి ఈరోజు 80% అని చెప్పారు? ఏ రకంగా ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు రైతును మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి మేము ఈరోజు వస్తున్నామని తెలవంగానే ఈరోజు కలెక్టర్ గారు వచ్చేసి గండి బ్యాగులు ఇప్పించి, లారీలు తెప్పించి, కొనుగోలు చేసి, సంచులు నింపి ఈరోజు ఇంత హడావిడి చేస్తూ ఉన్నారు. ఇప్పటికి 30 లారీలు లోడ్లు ఎక్కించారు కదా 2 రోజుల్లో. మరి ఈ ధ్యాస ముందెందుకు లేదు? మరి మేము వస్తేనే మీరు ఈ కదలిక వస్తుంది, మేము వస్తేనే కొనుగోలు జరుగుతాయంటే ప్రతి గ్రామంలో, ప్రతి ఐకేపీ సెంటర్ తిరగడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది. ఖచ్చితంగా రైతుల పక్షాన మేము నిలబడతాం, రైతులను ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. చివరి గింజ కొనుగోలు జరిగే వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తాం, రైతుల పక్షాన నిలబడతాం. ఖచ్చితంగా రైతుల పక్షాన్ని ప్రభుత్వం మెడలు వంచుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆల్రెడీ నిర్మల్లో ధర్నా చేశారు, ఇప్పుడేమో బీజేఎల్పీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఉంది. కంటిన్యూ చేస్తారా ఇదంతా? డెఫినెట్గా ఇప్పుడు పరిగి నుంచి మొదలుపెట్టి మొదటి రోజు గజ్వేల్లో, 2వ రోజు వరంగల్లో, 3వ రోజు మంచిర్యాల వరకు రీచ్ అవుతాం. అక్కడి నుంచి మరి 4వ రోజు కూడా ఇప్పుడే నిర్మల్ జిల్లా కూడా వెళ్దామని చెప్పేసి ఇప్పుడే నిర్ణయం చేసుకున్నాం. అది మళ్ళొకసారి పార్టీలో మాట్లాడేసి మరి ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ని కూడా మేము టేకప్ చేస్తాం. ఖచ్చితంగా రైతుల కోసం, రైతుల పక్షాన్ని నిలబడడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. రైతుల్ని ఖచ్చితంగా ఆదుకుంటాం. వారికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ వరంగల్ డిక్లరేషన్ పేరు మీద అధికారంలోకి వచ్చిందో ఆ రైతుల్ని మోసం చేసింది, ఆ రైతులకు అన్యాయం చేసింది. వాళ్ళ ఓట్లతో గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం పూర్తిగా రైతాంగాన్ని విస్మరించి రైతాంగాన్ని మోసం చేసిన ప్రభుత్వం మెడలు వంచుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. చివరిగా మీరే కాదు, ఆ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి రాజగోపాల్ రెడ్డి సైతం మేము సరైన సమయంలో కొనుగోలు చేయలేకపోయాం, రైతులు కొంత ఎక్కువ దిగుబడి వచ్చింది, క్షమించాలి అని చెప్పి ఇందాక మాట్లాడారు. సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేనే మాట్లాడిందంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి పరిస్థితి ఎట్లా ఉన్నదో. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడారు, మరి కొనుగోలులో వైఫల్యం చెందినామని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడిందంటే ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి, పనితీరు, ముఖ్యమంత్రి గారి పనితీరు, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పనితీరు ఏ రకంగా ఉన్నదో. ముఖ్యమంత్రి ఫెయిల్యూరా లేకపోతే కన్సర్న్ మినిస్టర్ ఫెయిల్యూరా? ఇది పూర్తిగా ముఖ్యమంత్రి గారితో పాటు ప్రభుత్వమే వైఫల్యం అని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇది అసలు మొత్తం ప్రభుత్వ వైఫల్యం అని చెప్తూనే ప్రతి గింజ కొనే వరకు బీజేపీ పోరాటం చేస్తేనే అడావిడికి వచ్చి రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. కాబట్టి దాన్ని ప్రతి బీజేపీ ఉద్యమాన్ని 3 రోజులే కాదు ఇంకా కంటిన్యూ చేస్తుంది. పూర్తిగా ప్రభుత్వము, ముఖ్యమంత్రి పూర్తిగా ఫెయిల్ అయ్యారని చెప్పి కూడా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి మండిపడుతున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, RTV, గజ్వేల్. ధాన్యం కొనుగోలు కోసం ఇటు గజ్వేల్ మార్కెట్ యార్డ్కు బీజేఎల్పీ నేత ఆధ్వర్యంలో వచ్చారు. ఒక్కసారి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఆల్రెడీ కొనుగోలు కేంద్రాలు విజిట్ చేశారు, చూస్తే చాలా కుప్పలు ఉన్నాయి. రైతులు ఏం చెప్తున్నారు, ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తారు? చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నది. ఈరోజు పరిగి నుంచి మొదలు పెట్టినాం, ఇప్పుడు గజ్వేల్ చేరుకున్నాం. ప్రతి సెంటర్లో, ప్రతి ఐకేపీ సెంటర్లో, ప్రతి మార్కెట్ యార్డ్లో మరి ఈ రకంగా వడ్ల కుప్పలు, మక్కల కుప్పలు, ఇక్కడ సన్ఫ్లవర్ కుప్పలు ఎక్కడ పడితే అక్కడ పడున్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది ఎక్కడికక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను నిర్వీర్యం చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా స్పష్టమవుతున్నది. మీరు ఒకసారి చూస్తే రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు 80% కొనుగోలు చేశారని. నేను రేవంత్ రెడ్డి గారు సూటిగా అడుగుతా ఉన్నాను, ఏ లెక్కల ప్రకారం 80% కొనుగోలు చేశామని చెప్తా ఉన్నావు?
ఎక్కడ పడితే అక్కడ ఇన్ని రోడ్ల పొట్టి కిలోమీటర్ల కొద్ద ఈరోజు మరి ప్యాడీ పడి ఉన్నది, వడ్లు పడి ఉన్నాయి, మొక్కలు పడి ఉన్నాయి, మొక్కజొన్న కూడా రోడ్ల మీద పోస్తున్నారు. అక్కడ సోయా మీరు సన్ఫ్లవర్ చూశారు మీరు. ఇదంతా ఎక్కడ పడితే అక్కడ కుప్పలు ఉంటే మీరు అమ్మామంటున్నారు. అసలు మీకు ఎవరు చెప్పారు? లెక్కలు ఏంది? ఈరోజు ఈ రాష్ట్రంలో 141 లక్షల మెట్రిక్ టన్ పండిస్తే మీరు 90 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేస్తామన్నారు. మరి మీరే చెప్తా ఉన్నారు 45 లక్షల మెట్రిక్ టన్నులు మేము ఇప్పటిదాకా కొన్నామని. మరి 45 లక్షల మెట్రిక్ టన్నులు 141 లక్షల మెట్రిక్ టన్నులు కొంటే మీరు 30% కొన్నట్ల మీ లెక్కల ప్రకారమే. మరి ఏ రకంగా మీరు మరి ఈరోజు 80% అని చెప్పారు? ఏ రకంగా ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు రైతును మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి మేము ఈరోజు వస్తున్నామని తెలవంగానే ఈరోజు కలెక్టర్ గారు వచ్చేసి గండి బ్యాగులు ఇప్పించి లారీలు తెప్పించి కొనుగోలు చేసి సంచులు నింపి ఈరోజు ఇంత హడావిడి చేస్తూ ఉన్నారు. ఇప్పటికి 30 లారీలు లోడ్లు ఎక్కించారు కదా 2 రోజుల్లో. మరి ఈ ధ్యాస ముందెందుకు లేదు? మరి మేము వస్తేనే మీరు ఈ కదలిక వస్తుంది, మేము వస్తేనే కొనుగోలు జరుగుతాయంటే ప్రతి గ్రామంలో ప్రతి ఐకేపీ సెంటర్ తిరగడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది. ఖచ్చితంగా రైతుల పక్షాన మేము నిలబడతాం, రైతులను ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. చివరి గింజ కొనుగోలు జరిగే వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తాం, రైతుల పక్షాన నిలబడతాం. ఖచ్చితంగా రైతుల పక్షాన్ని ప్రభుత్వం మెడలు వంచుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆల్రెడీ నిర్మల్లో ధర్నా చేశారు, ఇప్పుడేమో బీజేపీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఉంది. కంటిన్యూ చేస్తారా ఇదంతా? డెఫినెట్గా ఇప్పుడు పరిగి నుంచి మొదలుపెట్టి మొదటి రోజు గజ్వేల్లో, 2వ రోజు వరంగల్లో, 3వ రోజు మంచిర్యాల వరకు రీచ్ అవుతాం. అక్కడి నుంచి మరి 4వ రోజు కూడా ఇప్పుడే నిర్మల్ జిల్లా కూడా వెళ్దామని చెప్పేసి ఇప్పుడే నిర్ణయం చేసుకున్నాం. అది మళ్ళొకసారి పార్టీలో మాట్లాడేసి మరి ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ని కూడా మేము టేకప్ చేస్తాం. ఖచ్చితంగా రైతుల కోసం, రైతుల పక్షం నిలబడడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. రైతుల్ని ఖచ్చితంగా ఆదుకుంటాం. వారికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ వరంగల్ డిక్లరేషన్ పేరు మీద అధికారంలోకి వచ్చిందో ఆ రైతుల్ని మోసం చేసింది, ఆ రైతులకు అన్యాయం చేసింది. వాళ్ళ ఓట్లతో గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం పూర్తిగా రైతాంగాన్ని విస్మరించి రైతాంగాన్ని మోసం చేసిన ప్రభుత్వం మెడలు వంచుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. చివరిగా మీరే కాదు, ఆ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి రాజగోపాల్ రెడ్డి సైతం మేము సరైన సమయంలో కొనుగోలు చేయలేకపోయాం, రైతులు కొంత ఎక్కువ దిగుబడి వచ్చింది, క్షమించాలి అని చెప్పి ఇందాక మాట్లాడారు. సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేనే మాట్లాడిందంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి పరిస్థితి ఎట్లా ఉన్నదో. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడారు, మరి కొనుగోలులో వైఫల్యం చెందినామని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడిందంటే ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి, పనితీరు, ముఖ్యమంత్రి గారి పనితీరు, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పనితీరు ఏ రకంగా ఉన్నదో. ముఖ్యమంత్రి ఫెయిల్యూరా లేకపోతే కన్సర్న్ మినిస్టర్ ఫెయిల్యూరా? ఇది పూర్తిగా ముఖ్యమంత్రి గారితో పాటు ప్రభుత్వ వైఫల్యం అని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇది అసలు మొత్తం ప్రభుత్వ వైఫల్యం అని చెప్తూనే ప్రతి గింజ కొనే వరకు బీజేపీ పోరాటం చేస్తేనే అడావిడికి వచ్చి రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. కాబట్టి దాన్ని ప్రతి బీజేపీ ఉద్యమాన్ని 3 రోజులే కాదు ఇంకా కంటిన్యూ చేస్తుంది. పూర్తిగా ప్రభుత్వము, ముఖ్యమంత్రి పూర్తిగా ఫెయిల్ అయ్యారని చెప్పి కూడా బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడుతున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, RTV, గజ్వేల్.